నాకు 10 ఏళ్ళ గోల ఇప్పుడు నాకు ఇల్లు సంచలేదు దయచేసి. ఈరోజు వేములవాడ పట్టణం 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ అహ్మద్ పాషా గారు, ఈ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యులు భాను గారు, శ్రీకాంత్, లబ్ధిదారులకు సంబంధించినటువంటి లక్ష్మి గారు, గాలి లక్ష్మి గారు ఉండడం జరిగింది. ఈరోజు పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మాటలకే పరిమితమైంది కానీ చేతుల్లో చూపెట్టని పరిస్థితి. ఎందుకంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాటలకే తప్ప ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యని దాఖలాలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీది. ఈరోజు మేము మాట ఇచ్చినాం కాబట్టి 18 నెలల్లోనే ఈరోజు ప్రతి ఇంటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో ఏళ్ళ కళ ఈరోజు సాకారమవుతున్న తరుణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ, ఈరోజు చెప్పినాటి చేసే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఎందుకంటే ఈరోజు గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు అప్పుల కుప్పలా చేసినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఈరోజు ఎంత అప్పున్నా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కానీ, ఈరోజు 200 రూపాయలకే కరెంటు కానీ, ఈరోజు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, ఇది 5 లక్షలు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్గా ఈరోజు 10 లక్షలు చేసుకున్నటువంటి కానీ, ఈరోజు సన్న బియ్యము ఈరోజు చెప్పలేము కాబట్టి ఈరోజు సన్న బియ్యం కూడా మేము మేనిఫెస్టోలో పెట్టకపోయినా కానీ ఈరోజు సన్న బియ్యం ఇస్తూ పేదలు దొడ్డు బియ్యం తింటున్నారు కాబట్టి, ధనికులే సన్న బియ్యం తింటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ పేదలు కానీ ఈరోజు పెద్దలు కానీ ఎవరైనా కానీ అందరూ సన్న బియ్యము తినాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి కార్యక్రమం ఈరోజు సన్న బియ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సంక్షేమ పథకాలు ఈరోజు చేసినటువంటి దాఖలాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ వేములవాడ పట్టణానికి వస్తే ఈరోజు 485 ఇందిరమ్మ ఇళ్లను ఈరోజు పెద్దలు ఆశీర్ణ గారి నాయకత్వంలో ఇచ్చుకోవడం జరిగింది. ఈరోజు అడుగు జాగా లేక, ఈరోజు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి బస్ డిపో పక్కన ఉన్నటువంటి ఆ స్లాబులు పోసి ఉన్నటువంటి దాంట్లో 140 మందికి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుంది త్వరలో. ఈరోజు వేములవాడ పట్టణంలో ఈరోజు రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి పెద్దలు ఆది సిననకు మీరందరూ అండగా ఉండి రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని మీ అందరినీ చేడుతూ జోడించి వేడుకుంటున్నాను.